రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, స్టేట్ అధికారి ఎవరైనా వారిచ్చిన ఆర్డర్లు అమలు చేయాలంటే ఇక్కడ చేతులు తడపాల్సిందే. అయితే ఇంతకీ ఈ సంఘటన జరిగింది ఎక్కడో అనుకుంటున్నారా? ప్రకాశం జిల్లా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోనే. కేవలం తన ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇవ్వమని అడగడానికి వెళ్లిన ఓ అసిస్టెంట్ లైన్ మ్యాన్ను తిట్టడం, ఆ వీడియోని రికార్డ్ చేసినందుకు అతన్ని సస్పెండ్ చేయడం జరిగిందట. ట్రాన్స్ఫర్ ఆర్డర్ కోసం వచ్చిన ఓ అసిస్టెంట్ లైన్మెన్ పై ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఈఈ మాకినేని హరిబాబు దురుసుగా ప్రవర్తించాడు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం లింగుగుంట గ్రామంలో వెంకటేశ్వర రెడ్డి అసిస్టెంట్ లైన్మెన్గా పనిచేస్తున్నాడు. ఈ మధ్య లింగుగుంట గ్రామం నుంచి ఒంగోలుకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఈ ఆర్డర్ కోసం ప్రకాశం మంత్రి డోలాపాల వీరాంజనేయ స్వామి లెటర్ ఇవ్వడంతో పాటు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికి కార్యాలయంలో మంత్రి స్వయంగా చెప్పడంతో గొట్టిపాటి కార్యాలయం నుంచి విద్యుత్ శాఖ సీఎండీకి సిఫార్సు చేయడంతో వెంకటేశ్వర రెడ్డికి ట్రాన్స్ఫర్ లెటర్ వచ్చింది. సస్పెండ్ చేయవా? ఈరోజు వీడియో తీస్తే భయపడతారనుకుంటా. వీడియో తీసుకోపోయి బయటికి రేపండి. గతంలో ఓ సంవత్సరం క్రితం స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఇదే ఈఈ హరిబాబుకు సిఫారసు చేస్తూ ట్రాన్స్ఫర్ చేయాలని లెటర్ ఇస్తే ఎమ్మెల్యే లెటర్ సరిపోదని చెప్పాడు. పై స్థాయిలో ఆర్డర్ తెచ్చుకోమని చెప్పి లెటర్ను కనీసం పట్టించుకోలేదంట. దీంతో మంత్రి ద్వారా సెక్రటరియట్ నుంచి ట్రాన్స్ఫర్ ఆర్డర్ తెప్పించుకున్నాడట వెంకటేశ్వర రెడ్డి. అయితే తనకు చేతులు తడపకుండా ఆర్డర్లు తెచ్చుకుంటే తాను పోస్టింగ్ ఇవ్వాలా అని హరిబాబు తన అగ్రరూపం చూపించాడు. తన అధికారాన్ని ఉపయోగించి సస్పెండ్ చేశాడు. తెచ్చుకున్న ఆర్డర్ను అమలు చేయాలని వెంకటేశ్వర రెడ్డి స్థానిక అధికారుల చుట్టూ సుమారు 15 రోజులుగా తిరుగుతూనే ఉన్నా పట్టించుకోవడం లేదంట. అంతేకాకుండా తన ఆర్డర్ అమలు చేయాలంటే ఈఈ మాకినేని హరిబాబు 2-3 లక్షల రూపాయల లంచాన్ని మధ్యవర్తుల ద్వారా డిమాండ్ చేశాడని వెంకటేశ్వర రెడ్డి చెప్తున్నారు. రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర అధికారులు ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఆర్డర్ను అమలు చేయడానికి 2-3 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేయడం ఏంటి అసలు? సార్ని కలవాలి అంటే సార్ మమ్మల్ని కలవద్దన్నా వెళ్ళిపో అన్నాడు. ఎందుకు పోవాలి అనే లోపు ఆయన బయట నుంచి సీసీ కెమెరాలో చూసి బయట నుంచి వచ్చి లోపల నుంచి నువ్వు ముందు బయటికి వెళ్ళిపోరా, నువ్వు ముందు బయటికి వెళ్ళిపో, ముందు నడబడికి వెళ్ళి రండి అని చెప్పి దుర్భర్సలు ఆడటం జరిగింది సార్. అది సార్ జరిగింది. ఎందుకని అట్లా జరిగింది? ఎందుకనంటే ఇంతకుముందు వేరే వాళ్ళు మీడియేటర్లు కొంతమంది మీడియా ఉన్న వ్యక్తులు ఈ రోజుల్లో ట్రాన్స్ఫర్ ఆర్డర్ల వరకు ఎట్లా వస్తాయా డబ్బులు పెట్టుకోకుండా అంటేను సార్ నేనైతే డబ్బులు అయితే అంత ఇవ్వాలంటే ఇవ్వలేను సార్. 10-20 వేలు ఇవ్వమంటే ఇస్తాను, లక్షలు ఇవ్వాలని నేను ఇవ్వలేను కదా, నా పోస్టింగ్ ఎంత అని చెప్పాను సార్. డబ్బులు ఇవ్వకపోతే అన్నీ ఉండలే, ఇబ్బంది ఉంది అన్నట్టుగా మాట్లాడారు. అదే మరి నడిమధ్యలో వాళ్ళు ఉంటారు కదా. ఎవరు అడిగింది? ఈయన లేకుంటే ఎవరు అడిగింది డబ్బులు? ఈయనే అడిగారని చెప్పి మిగతా వాళ్ళు అన్నారు. డబ్బులు ఇస్తే కదా పని జరిగేది, ఎవరు కట్టేస్తారు నీకు పోస్టింగ్ ఆర్డర్లు? అవునండి, మినిస్టర్ గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు పిఏ ఫోన్ చేసి చెప్పాడు. ఎంతమంది చెప్పినా కానీ నేనేమన్నా ఏఈనో ఇంజనీర్ని కాదు కదా, ఆఫ్టర్ ఆల్ ఏఎల్ఎంని ఆ నుంచి ఆల్రెడీ ఇచ్చారు కదా, 5 వాళ్ళు ఇచ్చారు కదా, ఈయడానికి డబ్బులు ఇవ్వాలని నేను ఆడిచ్చాను సార్. నేనేమన్నా ఏదో చిన్న లైన్ మ్యాన్గా పనిచేసుకుని సామాన్యులకి పని చేసుకునేవాడిని కదా, నేను ఆడిచ్చాను. 10,000-20 వేలు ఇవ్వమంటే ఇస్తాను, నేనైతే లక్షలు ఇవ్వాలంటే ఇవ్వలేను అని చెప్పన్నా. అయితే తాను అడిగిన లంచం ఇవ్వలేదని, తన ఆర్డర్ అమలు చేయాలని రిక్వెస్ట్ చేయడానికి వెళ్లిన వ్యక్తిని దుర్భాషలాడడంతో పాటు తాను దుర్భాషలాడిన వీడియో రికార్డ్ చేస్తున్నారని తెలుసుకుని వెంటనే సస్పెండ్ చేశారు. అయితే ఈ వీడియో ఇప్పుడు ప్రకాశం జిల్లా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. స్థానిక ఏసీబీ అధికారులు దృష్టి పెట్టాల్సింది ఇటువంటి ఘటనలపైన అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. విద్యుత్ శాఖలపై అధికారులు ఈ విషయంపై స్పందిస్తారా, లేక మన అధికారే కదా చేసింది, 2-3 రోజులు సైలెంట్గా ఉంటే సరిపోతుంది, అంతా మర్చిపోతారనే విషయాన్ని గప్చుపుగా ముగిస్తారో లేదో చూడాలి.